వరల్డ్ క్రికెట్లో దిగ్గజాలు అని కొంతమందినే చెప్పుకుంటాం. ఎందుకంటే ఆటలో వారు సాధించిన రికార్డులు అలాంటివి. అయితే ఈ జనరేషన్‌లో అలాంటి ఆటగాళ్లు కొందరే ఉన్నారు. వారిలో ముఖ్యమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ రన్ మెషిన్ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరుతో రాసుకున్నాడు. ఇప్పుడు 147 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత టెస్టులు ఆడనున్నాడు. ఈ టెస్టు సీజన్లోనే అతడు లాంగ్ ఫార్మాట్లో 9,000 పరుగులు సాధించే అవకాశం ఉంది. అయితే బంగ్లాదేశ్తో జరిగే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో కోహ్లీ ముందు అంతకంటే పెద్ద రికార్డు ఒకటి ఉంది. సచిన్ టెండూల్కర్ కూడా సాధించలేకపోయిన ఈ అరుదైన ఫీట్‌ని 147 ఏళ్లలో సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. ఆయనే విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ టెస్టులు, వన్డేలు, టీ20లో కలిపి 26,942 పరుగులు సాధించాడు. 27,000 రన్స్ పూర్తి చేయడానికి అతనికి కేవలం 58 పరుగులు మాత్రమే అవసరం. సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్లలో ఈ రికార్డును అందుకున్నాడు. అప్పట్లో అత్యంత వేగంగా ఈ క్లబ్లో చేరిన క్రికెటర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. సచిన్ 226 టెస్ట్ ఇన్నింగ్స్, 396 వన్డే ఇన్నింగ్స్, ఒక టీ20 ఇన్నింగ్స్తో ఈ మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. కానీ కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్స్లలో కలిపి 591 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు. దీంతో బంగ్లాదేశ్ సిరీస్లో మరో 58 రన్స్ చేస్తే గత 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 600 కంటే తక్కువ ఇన్నింగ్స్లలో 27,000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా నిలుస్తాడు. అయితే సచిన్తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర కూడా అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు చేశారు. అలాగే టెస్టు క్రికెట్లో సెంచరీల పరంగా డొనాల్డ్ బ్రాడ్మన్ను కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది. విరాట్, బ్రాడ్మన్ ఇద్దరూ టెస్టుల్లో 29 సెంచరీలు కొట్టారు. కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే 30వ టెస్టు సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, వెస్టిండీస్ మాజీ బ్యాటర్ శివనారాయణ్ చందర్పాల్ రికార్డును సమం చేస్తాడు.